సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మారేడుపల్లి సిల్వర్ కాంపౌండ్ ప్రాంతాలకు చెందిన 155 మంది లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కంటోన్మెంట్ను పేదలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందజేస్తామని, భూమార్పిడి చట్టాన్ని అమలు చేసి పేదల సంక్షేమానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ముగ్గురు జిల్లా కలెక్టర్లను, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లను, మరి వాటర్ బోర్డును అందరినీ కూడా విద్యుత్ శాఖ అధికారులను పిలిచి ఆ కార్యాచరణ తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా హైదరాబాద్ ప్రజాప్రతినిధులందరూ పిలిచి సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ కార్యాచరణ జరుగుతుంది అనేటువంటి మాట కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు చాలా కాలంగా మరి అనేక కారణాలు ఏమైనా చివరిని మనం విమర్శించుకోవడానికి వేసి కాదు, ఏదేమని అందరూ కూడా ఒక సౌరూప వాతావరణంలో 150 ఇల్లు ఇచ్చుకుంటున్నాను. చాలా మందికి రావాల్సింది, ఇంకా మొత్తం అయిపోయిందిగా. ఎవరికి ఇల్లు లేని లేరు, అందరు ఇల్లు ఇచ్చుకున్నారు అనలేదు. నేను వాళ్ళకి ఏమేమి చేయబోతున్నారో కూడా చెప్పినాం. కాబట్టి ఇవాళ ఇల్లు వస్తున్న వాళ్ళందరూ సంతోషంగా మంచి ఆనందంగా ఉండేటువంటి విధంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇల్లు లేక జాగినటువంటి వాళ్ళకు తొందరలోనే ఇళ్ల నిర్మాణ శాంక్షన్ పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లనే కార్యక్రమం తీసుకొని అదేవిధంగా జాగ కూడా లేక ఇల్లు లేకున్నటువంటి వాళ్ళకు కంటోన్మెంట్ స్థలంలో మనం ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే కంటోన్మెంట్ ముందర మన యొక్క నిరసన చెప్పాల్సిందే. ఆ విధంగా స్థలాన్ని కేటాయించుకొని ఇక్కడ ఈ కంటోన్మెంట్ నివాసితులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించుకునే బాధ్యత ప్రభుత్వం తరఫున చొరవ పెడతామనే మాట మనం చేస్తున్నాం. హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో అది స్లమ్స్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ ప్రభుత్వం పక్షానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తాం. ఇక్కడ అత్యధిక ప్రజలు పేదవాళ్ళు మా కంటోన్మెంట్ మీరు కొంచెం స్పెషల్ దృష్టి సారించి మాకు ఇల్లులు కట్టించడానికి మీరు దృష్టి సారించాలని కోరుకుంటూ, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ప్రాంతం బాగుపడుతుంది. డబుల్ బెడ్రూమ్ అంటే చాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం అనుకున్నాం. కానీ 10 సంవత్సరాల్లో కేవలం మారేడుపల్లిలో, మట్కోట్లో, నారాయణ జోగుడిలో సిల్వర్ కాంపౌండ్ సగమే కట్టి వదిలేసిండు. వారు కట్టలేదు, ఏమి ఇవ్వలేదు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ మాటలకే పరిమితమైంది. కానీ ఏ రోజు కూడా పేద ప్రజలు ఇక్కడ ఉన్నారని మంచి ఇల్లులు కట్టించాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయాలి, లేకపోతే వేరే ఎక్కడైనా ల్యాండ్ లో ఇప్పుడు మహేంద్రస్ ఏదైతే ల్యాండ్ ఉందని చెప్పానో అక్కడ స్టార్ట్ చేసింటే ఈ పార్టీకి చాలా మందికి ఇల్లు వచ్చేది. ఇప్పుడు ఇల్లులు కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు, ఇచ్చేదేమో తక్కువ పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని కూడా మీరు స్పెషల్ దృష్టి తీసుకొని కట్టాలని కోరుకుంటూ, ఇక్కడ అత్యధిక ప్రజలు పేదవాళ్ళు మా కంటోన్మెంట్